నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో అడిగేటువంటి జనరల్ హిందీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ 6కి స్వాగతం సుస్వాగతం. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయ ముందర కొన్ని విషయాలు తెలుసుకోవడం ఉత్తమం అండి. చూసుకున్నట్లయితే మనకు నాన్ టీచింగ్లో ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే ఈ జనరల్ హిందీ ఏదైతే టాపిక్ ఉందో దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే క్లియర్గా 0 to హీరో లెవెల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్లో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే మనం ఇది చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అర్థమయ్యేలాగా సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఎలా అయితే అడుగుతామో ఇలాంటి ప్రశ్నలే మీకు పరీక్షలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడకుండా ఈ జస్ట్ వీడియోని ఇలాగ చూస్తూ మీరు నేర్చుకోండి. రాకపోయినా సో వచ్చినట్లయితే మీరు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోండి. సో ఇప్పటికీ మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనేటువంటిది రాలేదండి. చివరి డేట్ చూసుకున్నట్లయితే పొడిగించడం జరిగింది. మే వరకే 7 వరకు అయితే మీరు ఆన్లైన్లో మరి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. అక్కడ నుంచి కూడా చూసేసి మీరు అప్లై చేసేసుకోవచ్చండి. దీనికి సంబంధించి మరి చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. సో మరి ఈ ఇంతకుముందు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడలేకపోయినట్లయితే కింద ప్లేలిస్ట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడ నుంచి మీరు వెళ్ళేసి చూసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ క్లాస్ ఏదైతే ఉందో ఎగ్జామ్ రోజు అయ్యేంత వరకు రోజు కూడా మీకు ఈ సిరీస్ని అయితే మీకు చేయడం జరుగుతుంది. మీకు డైలీ కూడా మనకు మార్నింగ్ 10 o'clock అయితే ఈ క్లాస్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా అయితే అటెండ్ చేయండి. మీరు కొంత మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఇంతకుముందు చేసినటువంటి EMRS 2023కి ఇచ్చినటువంటి సపోర్ట్ ఆదరించిన ఆధారంగా సో ఇది చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. లేట్ చేయకుండా మరి మొదటి ప్రశ్న కూడా చూసేద్దాం ఇవాళ. సో మీ స్క్రీన్ ముందుకు మొదటి ప్రశ్న చూడండి. समान अर्थ बताने वाले शब्द क्या कहलाते हैं? समान अर्थ बताने वाले शब्द क्या कहलाते हैं? సో చూసుకున్నట్లయితే విలోమ శబ్द, అనేకార్థ శబ్द, పర్యాయవాచి శబ్द, సామాన్య శబ్द. సమాన్ అర్థ అన్నట్లయితే మీరు ఇక్కడ పర్యాయం ఉంది కదా, మీరు తెలుగులో పర్యాయ పదాలని చదివి ఉంటారు. సో పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం వస్తుంది. సో అది ఇక్కడ హిందీలో అదే అడుగుతున్నారండి. సమాన్ అర్థ బతానే వాలే, సమానమైనటువంటి అర్థం తెలిపేటటువంటి పదాలను ఏమంటారు? క్యా కహలాతే, కహలాతే అంటే ఏమంటారు అని అర్థం వస్తుంది. మరి విలోమ శబ్ద అంటే యాంటోనిమ్స్ అండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, విలోమ శబ్ద అంటే మనకు యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలండి, రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనేకార్థి శబ్ద అనేది మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఒకటే పదము 2 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకోండి, ఒకటి తెలుగులో చూసుకున్నట్లయితే కనకము అనేటువంటిది తీసుకుందాము. దీంట్లో చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి మనకు బంగారము అనేటువంటిది వస్తుంది అర్థము, రెండవది వచ్చేసి డబ్బు అని కూడా అర్థం వస్తుంది. సో ఇలాగ మనకు అనేక అర్థాలు ఒకటే పదాన్ని ఇస్తాయి కాబట్టి ఇది అనేక అర్థాలు ఉంటుంది. కానీ ఇక్కడ సమాన అర్థం, ఒకటే అర్థం రావాలి కానీ పదాలు వేరే. ఇక్కడ పదాలు ఒకటే కానీ అర్థాలు వేరే ఉంటాయి ఈ అనేక అర్థాలు. మరి పర్యాయవాచి శబ్ద అనేటువంటి మన కిందకి ఏదైతే పైన ఉందో ఇదే మనకు అవుతుంది కాబట్టి మన యొక్క ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పర్యాయ పదాలు అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సామాన్య ఇది ఏది మామూలుగా లేదండి ఇది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న చూడండి. నిమిష్ శబ్దగా పర్యాయ హై, నిమిష్ అంటాం. సో మీకు నేను క్లూ ఇస్తున్నానండి, టైం. సో టైం, రైట్. మరి ప్రకాష్, ఛిద్ర, పూర్ణ, క్షణ్. టైం అనుకున్నట్లయితే మన క్షణ అంటే తెలుగులో కూడా మనం క్షణము అని అంటాం కదా. నిమిషము 2 నిమిషాలు 30 నిమిషాలు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 10 గంటల 2 నిమిషాలు, 10 గంటల 4 నిమిషాలు, 10 గంటల 5 నిమిషాలు ఇలా చెప్తుంటాం కదా. సో అలాగా మనకు ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. సో ఇది టిక్ చేసుకోండి. అలాగే మీరు నోట్స్ కూడా రాస్తున్న ఆశిస్తున్నాను. మరి దీనికి చూసుకున్నట్లయితే ఆప్షన్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. ప్రకాశవంతమైనటువంటిది, రైట్. ఛిద్ర పూర్ణమైనటువంటిది, ఇలాగన్నీ కూడా వస్తాయండి. సో మీకు నెక్స్ట్ చూడండి. మూడవ ప్రశ్న. ఎవరు కూడా భయపడకండి, సో మాకు రావట్లేదని చెప్పేసి ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అయితే వస్తాయండి. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ఏది మిస్టేక్స్ కానివ్వకుండా మళ్ళీ తికమక చేయకుండా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మీరు చూసినట్లయితే మీకు అబ్జర్వేషన్ ఒక ఐడియా ఉండి ఉంటుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే దర్ప్ కా పర్యాయవాచి శబ్ద క్యా హై? దర్ప్ యొక్క
పర్యాయవాచి శబ్దము ఏంటి అని అడుగుతున్నారు. కా అంటే మనం చెప్పుకున్న ఇంతకుముందు యొక్క అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తిరస్కార్, అహంకార్, గర్వ్, స్వాభిమాన్. కానీ నేను మీకు చెప్తున్నానండి, ఈ ప్రశ్నలు అయితే మనకు 2 ఆన్సర్లు వస్తాయి. ఇదిను వస్తాయి. అయితే మరి ఇందులో ఏది కరెక్ట్ పెట్టాలి సార్, ఏది కరెక్ట్ పెడితే మనకు ఆన్సర్ అవుతుంది అన్నట్లయితే అది మనకు ఆన్సర్కి ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది. 2 పెట్టొచ్చు. అయితే ఇంకొకలాగా ఏమంటుందంటే బెస్ట్ ఆప్షన్ అని ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నీ కరెక్ట్ అయినప్పుడు మరి దానికి దగ్గరలో ఉన్నటువంటిది లేదా అందులో బెస్ట్ ఆప్షన్ అనేటిది తీస్తారు. కాబట్టి అలాగే ఇక్కడ తీయాల్సి వస్తుంది. ఇక్కడ తీసినట్లు ఏమవుతుందంటే దీనికి అహంకారు అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ వస్తుందండి. సో అహంకారం అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న కౌన్ సా బాదల్ కా పర్యాయవాచి హై. ఇక్కడ మీకు ట్రిక్ ఇస్తానండి. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా ఒకటే క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్లు, అలాగే 3 క్వశ్చన్లు ఏంది చాలా క్వశ్చన్లు కూడా మీరు చేసేస్తారు ఆన్సర్లు. సో ఇదైతే నా గ్యారంటీ. చూస్తున్నట్లయితే మరి నీరజ్, అంబుజు, అంబు అని చెప్పేసి ఉంది. సో ఈ ఆన్సర్ చెప్పబోయే ముందర ఒక ట్రిక్ ఏందో కూడా చెప్తాను మీకు. చూడండి ఇక్కడ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకు ఏదైనా పదం వచ్చేసి ఇప్పుడు మీకు చూసి రాసి చూపిస్తాను చూడండి. ఒకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు జెల్ అనేటువంటిది ఉంది. మీకు ఈజీ అర్థం అవడం కోసం జెల్ ఉంది. జెల్ అంటే ఏంటంటే ఇది మనం చూసుకున్నట్లయితే వాటర్, రైట్? వాటర్ కదా. సో వాటర్కి మరి ఇప్పుడు 3 రకాలుగా వేద్దాం. 3 రకాలు వేసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ ఒక దాంట్లో ఏమో నేను ఏం చేస్తున్నాను, జ రాస్తున్నాడు. జెల్ ప్లస్ జ, ఇక్కడ ప్లస్ రాస్తాను, జెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి జ. ఏమవుతుంది ఇక్కడ చూసినట్లయితే మీరు జలజ్ అంటే ఏంది, ఇక్కడ మనకు కమల్ అనే దానికి వస్తుంది. అంటే నీటిలో పుట్టినటువంటిది. అంటే ఈజీగా మీకు జ అనేటువంటిది ఉన్నట్లయితే కింద నీళ్ళు అని చెప్పేసి గుర్తు రావాలి. నెక్స్ట్ మరి ద ప్లస్ ద అని చెప్పండి. ఇప్పుడు మరి జలద్, రైట్? జెల్ ప్లస్ ద, జలద్ అన్నట్లయితే ఇక్కడ చూడండి మీకు ట్రిక్ కూడా చెప్తాను. ఇక్కడ దా ఉంది, రైట్? ఇక్కడ దా ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ చూడండి దా, కరెక్ట్గా దా ఉంది ఇక్కడ. సో బాదల్లో దా, ఇక్కడ దా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఈ దానికి అర్థం ఏమొస్తుందంటే ఆకాశము. అలాగే ఇందులో చూసుకున్నట్లయితే ఆకాశ్, ఆస్మాను, రైట్? ఇలాగన్నీ కూడా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ 3వది ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మరి నిధి లేదా ది అనేటువంటిది వస్తుంది. నిధి లేదా ది అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు దానికి ఉంది ప్లస్ ది అన్నట్లయితే మనకి ఏమవుతుంది, జలది అన్నట్టు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సముద్రం అనేటువంటిది కూడా వస్తుంది. దీనికి ఇంకోటి చూసుకున్నట్లయితే పయోద్ అంటే బాధలు, పయోనిధి అంటే సముద్రుడు, మరి పయోజ్ అన్నట్లయితే మనకు కమలు. ఇలాగ చూసుకున్నట్లయితే నీటిలో అలాగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ బాధలు అంటే ఆకాశాన్ని చెప్పుకున్నాం కదా. ఆకాశాన్ని అనేటువంటి ఇంకొక అర్థాన్ని ఇచ్చే పదం ఏందని అడుగుతున్నారు. మరి ఇక్కడ చూసుకోండి, నేను చెప్పాను కదా ట్రిక్, ఆ ట్రిక్ వెతకండి. ఎక్కడ మీకు దా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. సో మన ప్రశ్నకి ఇది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, రైట్? ఇలా సులువుగా మీరు 0 నాలెడ్జ్ ఉన్నప్పటికీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పేసి నా తాపత్రయం అండి. రిక్వెస్ట్ చేస్తారు, సో అందుకని చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మరి నెక్స్ట్ చూడండి, పంక్ కిస్కా పర్యాయవాచి హై. పంక్ అనేటువంటిది దేనికి పర్యాయవాచి అని అడుగుతున్నారు. కీచడు, జల్, సముద్రు, ఆకాశ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ రాస్తాను. ఆకాశ్ కంటే మనకు దా అని ఉండాలి, చివరి పదం చివరలో దా ఉండాలి. ఇక్కడ సముద్రికి అంటే మనకు ది కానీ, రైట్? నిధి కానీ ఉండాలి. జా ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే అది కమ్మలు, నీళ్ళలో ఉన్నటువంటిది. మరి కీచడ్ అంటే ఏంది అంటే మనకి యాక్చువల్గా తెలుగు బురద, రైట్? కానీ మన ప్రశ్నకి ఆన్సర్ ఇదే కరెక్ట్ అండి, మనకు బురద. పంక్ అంటే బురద. అలాగే ఇక్కడ చూడండి పంకజ్ అంటే ఏంది, ఇది మీనింగ్ కమల్ అంటే కమలము, రైట్? సో ఇలాగ మనకు ఆన్సర్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 6వ ప్రశ్న, నిమ్న में से कौन सा व्योम का पर्यायवाची శబ్ద హై. ఇక్కడ ఐ అనేటువంటి మీరు తీసేయండి. చూడండి వ్యోమగాములు అని చెప్పేసి మీరు వింటుంటారు కదా, వ్యోమగామి, వ్యోమక్షిపణి ఇలా అనుకోండి. సో ఇలా అన్నట్లయితే మరి వ్యోమ అన్నట్లయితే ఈజీగా చూడండి, ఆకాశ, పృథ్వీ, రోషిని, పయోనిధి. చూడండి ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. పయోనిధి అనగానే మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి, ఇదంటే ఏంది, సముద్రము పైన అడుగుతున్నది ఏంది, వ్యోమ్ అంటున్నాడు. వ్యోమ్ అంటే ఏంది, ఆకాశ అంటే ఆస్మాను. మనకు వ్యోమగాములు పైనకి వెళ్తుంటారు కదా, స్పేస్లో వెళ్తుంటారు. అలాగే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మరి మనకి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆకాశ్ అనేటువంటిది. మరి పృథ్వీ అంటే తెలుగులో పృథ్వీ, భూమి కదా, ఇలా వస్తుంది. నెక్స్ట్ రోషిని అంటే లైట్, రైట్ అండి? రోషిని అంటే లైట్. అలాగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ప్రశ్న చూడండి, దినకర్ కా పర్యాయవాచి శబ్ద హై. మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. బై హార్ట్ చేసి లేదా హిందీ ఏదో భయంకరమైన సబ్జెక్టు, ఒక భూతమైన సబ్జెక్టు అని భావించకండి. సో ఇది చాలా సులువు సబ్జెక్టు, మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో దీనికి మరి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియో చూసి మీరు ట్రిక్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా మీరు హిందీ ఏదైతే పార్ట్ ఉందో అక్కడ మంచి మార్కులు సాధించే అవకాశం అయితే ఉంటుందండి. మరి దినకర్ కా పర్యాయవాచి శబ్ద ఏమంటున్నాడు చూస్తున్నట్లయితే కింద సూర్యు, చాంద్, అగ్ని, వాయువు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, సూర్యుకి దినకర్ లేదా ప్రభాకర్, రవి ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువ వస్తాయి కదా. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 8వ ప్రశ్న చూడండి, చంద్రమా కా పర్యాయవాచి శబ్ద హై. ప్రభాకర్, ఈశ్వర్, ప్రభు, మయాంక్. చూడండి ఇక్కడ చాలా ఈజీగా అంటే మీరు జస్ట్ పదాలు చదవడానికి వచ్చినట్లయితే ఈజీగా చేసి వస్తారు. ప్రభాకర్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సూర్యుకి పర్యాయవాచి, సో ఇది కాదు. ఈశ్వర్ అంటే మనకి పర్యాయవాచి చూసుకున్నట్లయితే భగవాను, సో మరి ప్రభు కూడా వస్తుంది. సో ప్రభు కూడా మరి చూసుకున్నట్టు రాజా అనేటువంటి చూడొచ్చు. సో ఇది కాదు. సో మరి ఆటోమేటిక్గా ఏంటంటే ఇది మనకు మయాంక్. ఇది నేను కావాలని ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ మయాంక్ కా పర్యాయవాచి శబ్ద క్యా హై అని చెప్పేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో అడగడం జరిగింది. అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి. సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా అవుతుందండి. మీరు నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ చెప్పే ట్రిక్స్ కూడా మీరు యూజ్ చేసి రాసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు అనతి కాలంలో అంటే తక్కువ కాలంలో హిందీని బాగా సాల్వ్ చేయగలరండి. ఇక్కడ గోటక్ కా క్యా పర్యాయవాచి శబ్ద హోతా హై. గోటక్ యొక్క పర్యాయవాచి శబ్దం ఏందని అడుగుతున్నారు ఇక్కడ. ఘోడ, గడ, గధ, హిరణ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఘోడ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్, తురంగ్ అనేటువంటిది కూడా అడుగుతుంటారు, ఎందుకంటే తెలియదు కాబట్టి అందరు కూడా ఇది తురంగ్ అంటే ఎక్కువ చెట్టు అనుకుంటారు అని చెప్పేసి మనకు కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఈ వర్డ్ కూడా ఇస్తుంటారు. సో మీరు తురంగ్ అన్నా కూడా మనకి ఏమవుతుంది, సో ఘోడాకి కరెక్ట్ అవుతుంది. ఘోడ అంటే ఇక్కడ ఘోటక్, ఘోడ, తురంగ్, అలాగే అశ్వు, రైట్. ఇలాగ ఇవన్నీ కూడా మనకు దీంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనకు గద. గద అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే బైసాక్ నందన్ అని కూడా అంటారండి. గద అని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగినట్లయితే మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హీరానికి మామూలుగా అయితే వస్తుంది. రైట్, మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రాజా కా పర్యాయ హై. రాజు యొక్క పర్యాయ పదము ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మూకు, నృపు, ప్రజ, ఉపయుక్త సభి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మూకు అనేటువంటిది ఉంది కాబట్టి ఇది మనకు శాంత్ అనేటువంటి అర్థం అయితే వస్తుంది. ఏమొస్తుందంటే శాంత్ అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి మనకి ఇది కాదు. ఇది కాదన్నప్పుడు ఉపయుక్త సభి. ఉపయుక్త సభి అంటే అర్థం ఏంటంటే పైవన్నీ అని చెప్పేసి వస్తుంది. సో పైవన్నీ ఒకటి కాదన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో 2 వెళ్ళిపోయినాయి, ఇంకా 2 మిగిలినాయి. సార్ మరి రూపు, ప్రజ. ప్రజ అన్నట్లయితే మీకు ఈజీగా తెలుగులో తెలిసింది కదా, ప్రజ అంటే ప్రజలు కదా. సో ప్రజలు అని వచ్చినప్పుడు మనకి పైన ఏం అడుగుతున్నారు, రాజు యొక్క పర్యాయవాచి అడుగుతున్నారు. వ్యతిరేక పదం ఏంటి ఏమనుకోవచ్చు, కానీ ఇక్కడ నృపు అనేటువంటిది కూడా ఈజీగా మీకు ఆ పదానికి ఏందో అర్థమైందో కూడా తెలియనప్పటికీ మీరు ఇలా ఎలిమినేషన్ మెథడ్లో చేసినట్లయితే మీరు తప్పకుండా ఆన్సర్ని కరెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది, అలాగే మార్క్స్ సాధించే ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి గట్టిగా నా అభిప్రాయము. నెక్స్ట్ ప్రశ్న కూడా చూసేద్దాం. 11వ ప్రశ్న చూడండి. ఇక్కడ ముకుంద్ కిస్కా పర్యాయవాచి హై. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విష్ణు, శివు, సూర్యు, కామ్దేవ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఇది మనం లేట్ చేయకూడదండి. సో అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి శివు చూసుకున్నట్లయితే నీలకంఠ కానివ్వండి, లేకుంటే హరి కానివ్వండి, ఇలాగైతే వస్తాయి. సూర్య అంటే ప్రభాకర్, దినకర్, శుభ ఇలాంటి కూడా వస్తాయి. మరి కామ్దేవ్ చూసుకున్నట్లయితే పంచాశర్ అని చెప్పేసి కూడా ఒక పదం అయితే అడగడం జరుగుతుంది. కామ్దేవ్ అని కూడా అడగడం జరుగుతుంది. రతినాథ్ అని కూడా అడగడం జరుగుతుంది, ఎందుకంటే కామ్దేవ్ యొక్క పత్ని పేరు రతి కాబట్టి మరి రతి యొక్క నాథుడు అని చెప్పేసి రతినాథ్ అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది కాబట్టి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అవ్వబోతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12వ ప్రశ్న చూడండి. పాఠక్ కిస్కా పర్యాయ హై. పావక్ కిస్కా పర్యాయవాచి హై. మరి అగ్ని, సూర్యు, వాయు, ప్రకాష్. దీన్ని చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అంటే ఇది మనకు రైట్. నెక్స్ట్ మరి చూడండి 13వ ప్రశ్న. మే కా పర్యాయవాచి క్యా హోగా. మే కా పర్యాయవాచి క్యా హోగా. శిఖి, శాపక్. సారీ यहाँ पे మే కాదండి, ఇక్కడ మీన్ అనేటువంటిది ఉండాలి. మీన్
మీన్ అనేటువంటిది అర్థం ఉండాలి, పదం ఉండాలి. మీన్ అన్నదానికి మరి షికి, శాపక్, విభావరి, మత్స్. సో ఆటోమేటిక్గా మనకు మత్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి, మీన్ అనే దానికి. రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న కూడా చూసేద్దామండి. 14వ ప్రశ్న చూడండి. సాంప్ కా పర్యాయవాచి క్యా హోగా? అహి, కెహరి, మరి అరుణశిఖ, శార్దూల్. సో మరి వీటికి అర్థాలు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే సాంపు యొక్క పర్యాయవాచి అంటే పాము యొక్క పర్యాయవాచి అడుగుతున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకుందాం. అరుణశిఖ అంటే ఏంటంటే ముర్గా. ముర్గా అంటే ఏంటండి తెలుగులో చూసుకున్నట్లయితే కోడిపుంజు. రైట్. కోడిపుంజు అనేటువంటిది కరెక్ట్ దీనికి అవుతుంది. కాకపోతే శార్దులు అలాగే కెహరి ఈ రెండింటికి కలిపి మనకు ఏమవుతుందంటే మరి షేర్. షేర్ అంటే సింహ. ఏంటంటే సింహం అంటే సింహము. రైట్. ఇలాగ అయితే వస్తుంది. మరి మిగిలింది ఏంటంటే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సర్పుని సాంపు లేదా నాగ్ ఇలా అన్నీ కూడా వస్తుంది. మణిధరు, ఫణిధరు ఇవన్నీ కూడా సాంప్ యొక్క పర్యాయవాచి శబ్దాలే. 15వ ప్రశ్న చూడండి. మంచి ప్రశ్న ఇది. జాహ్నవి శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై? కుముదిని, రశ్మి, నల్ని, మందాకిని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మీకు నళిని అని ఉంది కదా. సో దీన్ని మనం నళిని అని చెప్పేసి రాయాలి. నళిని అనేటువంటిది ఉండదండి, నళిని. సో మీరు మరి చూస్తున్నట్లయితే కొన్నిసార్లు నేను కావాల్సిన కొన్ని పదాలని అలా ఇలా ఇస్తుంటాను. ఎందుకంటే ఆ పదాలు చాలా ఇంపార్టెంట్ పదాలు అయి ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో కూడా అడుగుతారు కాబట్టి. వర్తని, శుద్ధి అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఆ వర్తనిలో మీరు స్పెల్లింగ్ ఎలా కరెక్ట్గా ఉందా లేదా అని గుర్తుపడతారా లేదా అని చెప్పేసి ఆ ఎబిలిటీని కూడా టెస్ట్ చేస్తారు కాబట్టి సో అది కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నళిని అనేటువంటిది ఉండాలి. మరి దీని యొక్క ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మందాకిని. మరి ఇక్కడ సార్ మరి కుముదిని అని చెప్పారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే నళిని, కుముదిని యొక్క అయితే ఇదేంటి పర్యాయ పదము. అలాగే దీన్ని చూసుకున్నట్లయితే మరి దీన్ని గంగా అని కూడా అంటారండి. గంగా, త్రిపత్క ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని ఈ త్రిపత్క ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంపార్టెంట్ నోట్లో చేసుకోండి. సో ఇంపార్టెంట్ నోట్లో రాసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో అయితే మంచి స్కోర్ చేసుకోవచ్చు. మరి చూసుకున్నట్లయితే జాహ్నవి అని కూడా అంటారు. సో మందాకిని అని కూడా అంటారు. సో ఇలాగ మనకు భాగీరథి అనేటువంటి ఒక పదం కూడా వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది. నేను ఆ లెంతీని చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రతిరోజు సిరీస్ తీసుకొస్తున్నాం కాబట్టి అన్నింటిలో కూడా అన్ని క్వశ్చన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. సో ఇప్పటిదాకా మనం 15 ప్రశ్నలు అయితే చేస్తాం. మరి 15 ప్రశ్నలకు గాను మీకు ఎలా అనిపించిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ హార్డ్, ఈజీ, మోడరేట్ అనేది ఇవ్వండి. అలాగే ఈ వీడియోస్ పట్ల మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. అలాగే సజెషన్ కూడా ఇచ్చినట్లయితే అవన్నీ కూడా స్వీకరించబడి మళ్ళీ నెక్స్ట్ రోజు రేపు క్లాస్లో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తామండి. సో మీరైతే నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తేవడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికతో ఉండి ఈ సెషన్ని చూడడం జరిగింది. అలాగే ఈ వీడియో మీకు రికార్డెడ్ కూడా దొరుకుతుంది కాబట్టి సో మీరు అక్కడ నుంచి కూడా ఎప్పుడైనా కావాల్సినప్పుడు వెస్ట్ కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్లో వెళ్ళేసి మీరు అయితే చూసినట్లయితే ఫ్రీగా ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేసుకోవచ్చు. సో అంటే డౌన్లోడ్ అంటే యూట్యూబ్లోనే మరి చూసుకోవచ్చు అండి. అలాగే ఇప్పటివరకు మీరు ఎంతో ఓపికగా విని సో క్లాస్ చేసినందుకు అందరికీ పేరునైతే ధన్యవాదాలండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి లైవ్ క్లాస్ అంటే రేపటి ఈ సెషన్ ఏదైతే ఉందో మళ్ళీ రేపటి 10 గంటలకు మళ్ళీ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.